జడ్జి పేరిట యువతిని పెళ్లి చేసుకుని కట్నం కోసం వేధిస్తున్న యువకుణ్ణి ఏలూరు మహిళా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తెలంగాణలోని వేములవాడకు చెందిన నరేందర్గా గుర్తించామన్నారు. నగరంలోని కొత్తపేటకు చెందిన నిర్మలను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. రోజు కట్నం కోసం డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు నరేందర్ గతంలో అనేక మోసాలు చేశారని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. పేటకు చెందినటువంటి నామాల నిర్మల ఇలియాస్ సామంతులు నిర్మల అని ఆవిడిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నామాల నరేందర్ అనే అతను మ్యాట్రిమోనీలో ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు. ఆ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయలేదు. ఆ తర్వాత వీరిద్దరూ కూడా 2019 ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేసుకుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఇతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పారు. వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి 75 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 25 లక్షలు ఇచ్చి ద్వారకా తిరుమలలో వివాహం చేయడం కూడా జరిగింది. తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదేవిధంగా అక్కడి నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఈ అమ్మాయిని కూడా హింసించడం జరుగుతుంతో పాటు మరలా 50 లక్షల రూపాయలు ఇస్తేనే గానీ ఈ కాపురం ఉండదని చెప్పేసి చేయడంతో ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మన మహిళా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది.